మంచిది. దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని మీతో నేను పంచుకుంటాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథము 36వ కీర్తన. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 7వ వచనాన్ని ఒకరు చదవండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అందరూ కూడా నా వైపు తిరిగి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. కీర్తనాకారుడైనటువంటి దావీదు రాసినటువంటి అమూల్యమైనటువంటి మాట ఏమిటయ్యా అంటే, దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనటువంటిది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని. స్తోత్రం చెప్పండి. ఇక అందరూ కూడా నా వైపు చూడండి. ఈ కీర్తనను ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు గురించి ఒక మంచి మాట రాయబడింది. ఏమిటి ఆ మాటయ్యా అంటే, యెహోవా సేవకుడైనటువంటి దావీదు అని చెప్పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు సేవకుడంట? చెప్పలా ఎవరు సేవకుడంట? దావీదు ఎవరు? రాజు. దావీదు రాజు. దావీదే అనేకులను, దావీదునే అనేకులు వచ్చి సేవిస్తారు. నా మాట మీకు అర్థమవుతుందా? దావీదు ఒక రాజు, గొప్ప రాజు. అటువంటి దావీదు దగ్గరకే అనేకులు వచ్చి సేవిస్తారు దావీదుని. దావీదు కంటిలో పడాలి అని, దావీదు మెప్పు పొందాలి అని, దావీదు మనస్సులో ఉండాలి అని, దావీదు హృదయంలో చోటు దక్కాలి అని, దావీదు దగ్గరకు వచ్చి, రాజు అయినటువంటి దావీదు దగ్గరకు వచ్చి విన్నపాలు చేసేవారు, వారి పరిస్థితులు చెప్పుకునేవారు, లేకపోతే వారి సాధక బాధలు తెలుపుకునేటువంటి వారు. ఆయన గారు ఏదన్నా ఇస్తే, ఎవరు? రాజు కదా, ఏదైనా ఇస్తే బాగుండు అని కోరుకునేటువంటి వారు. ఇలా నిత్యము దావీదు ఎదుటికి ప్రజలు వచ్చేవారు, దావీదును సేవించేవారు, దావీదు ఎదుటికి వచ్చి కష్ట సుఖాలు చెప్పుకునేటువంటి వారు. రాజు కాబట్టి రాజు ఎదుటికి ప్రజలు రావటం సహజం. రాజు ఎక్కడికైనా వెళ్తాడా? రాజు ఎవరినైనా సేవిస్తాడా? ఎవరినైనా ఆశ్రయిస్తాడా? రాజుకే కొదవ ఉండదు కదా. రాజు అందరికంటే పెద్దవాడు, గొప్పవాడు కదా. కానీ అండి, దావీదు అలాగును కాదు. దావీదుకు తెలిసిన సత్యం ఏంటయ్యా అంటే, ఈరోజు నేను ఒకవేళ రాజును కావచ్చు. ఈ రాజభోగం ఎవరిచ్చారు? ఈరోజు నేను ఒకవేళ ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైన స్థితిలో, సింహాసనం మీద నేను కూర్చుండవచ్చు. ఈ సింహాసనాన్ని ఇచ్చింది ఎవరు నాకు? ఈ స్థితిని ఇచ్చింది ఎవరు నాకు? ఈ పొజిషన్ ఇచ్చింది ఎవరు నాకు? ఈ పరిస్థితిని ఇచ్చింది ఎవరు నాకు? అన్నిటికీ కర్త ఎవరయ్యా అంటే దేవుడు. ఏమండి? కనుక అన్నీ నాకు అనుగ్రహించేటువంటి దేవునిని నేనేం చేయాలి? సేవించాలి. ఏమండి? ఆయనకు సేవ చేసుకోవాలి, ఆయనను సేవించాలి, ఆయన సేవకులుగా మార్చబడాలి. ఈ స్థలంలో ఉన్నటువంటి మీరందరూ కూడా దేవునికి సేవకులుగా మారాలి. అప్పుడు మీరు అనుకోవచ్చు, మేము కూడా పాస్టర్లు కావాలా అని చెప్పానని. ఏమండి? ఆ దిశగా నడిపించబడితే సంతోషమే, ఆ సమర్పణతో నడిపించబడితే సంతోషమే. కానీ మీరు కూడా దేవునికి సేవకులే. ఏమండి? మీ ద్వారా కూడా దేవుని పని, దేవుని కార్యాలు జరగాలి. ఆయన రాజ్య వ్యాప్తి అనేటువంటిది జరగాలి.
మీరందరూ కూడా దేవునికి సేవకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా సేవకుడైనటువంటి దావీదు మంచి మాట అంటున్నారు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. నరులు అందరూ కూడా నీ రెక్కల నీడను ఆశ్రయిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట అంటున్నాడండి ఈ రాజుగారు, ఈ దావీదు. మనుష్యులందరూ కూడా దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తారు. ఇక అందరూ కూడా నా వైపు చూడండి. దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తే కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో నేను మీకు చెప్తాను. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు తెరచి చదవండి ఆ మాటలు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కని మాటో. రూతును గురించి బోయాజు ఓ మంచి మాట అంటున్నారు. నువ్వు దేవుని రెక్కల నీడలోనికి నీవు వచ్చావు అమ్మా రూతు. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నువ్వు ఏ స్థలానికి వచ్చావో నీవు తెలుసా? నువ్వు ఏ ప్రాంతానికి వచ్చావో నీవు తెలుసా? దేవుని రెక్కల నీడలోనికి నీవు వచ్చావు. నీకు ఒక ఆశ్రయము లేక, నిన్ను ఆదరించేవారు లేక, ఏమండి నీ ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయేటువంటి స్థితిలో నీవు ఉండి కృంగి కుషించిపోతూ నువ్వు బ్రతకవలసినటువంటి అవసరత లేదు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావయ్యా అంటే జీవము కలిగినటువంటి దేవుని రెక్కల నీడలో నీవు ఆశ్రయిస్తున్నావు. నీవు సురక్షితముగా ఉంటావు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? చెప్పండి. ఎలా ఉంటారు? సురక్షితముగా. నెంబర్ 1, ఆయన రెక్కల నీడకు చేర్చబడినటువంటి బిడ్డలు ఏ రీతిగా ఉంటారా అంటే ప్రియులారా, సురక్షితముగా ఉంటారు. సురక్షితులుగా. కీర్తనల గ్రంథంలో 78వ కీర్తన 53వ వచనం చదవండి. 78వ కీర్తన 53వ వచనం చదువమ్మా. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా. ఎవరిని? ఇశ్రాయేలీయుల జనాంగాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, ఏమండి వారు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తరువాత వారు వాగ్దత్త దేశానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారి ప్రయాణం అంతా కూడా ఏ రీతిగా నడిపించబడతా ఉందయా అంటే దేవుని పిల్లరా, ఏమండి వారికి అనేకమైనటువంటి అవాంతరాలు ఎదురవుతా ఉన్నాయి. ఎర్ర సముద్రం ఎదురుగా రాలేదా? ఏమండి రాలేదా? వచ్చిందా? ఎదురుగా వచ్చిందా? ఎరుకో ఎదురుగా రాలేదా? యోర్దాను ఎదురుగా రాలేదా? ఏమండి శత్రు సమూహం అనేటువంటిది వెంబడిస్తా వారి వెంట పడలేదా? ఏమండి అనేకమైనటువంటి
ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణాలు వారి జీవితాలలో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. అనేకమైనటువంటి ప్రతికూల వాతావరణాలు దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి ఇశ్రాయేలీయుల బ్రతుకులలో, వారి జీవితాలలో ఉన్నాయి. అయితే ఏమండి, ఆ ప్రతికూలతలు అన్నిటిని కూడా జయించేటువంటి విధముగా వారు ఆరాధన చేసుకుంటున్నటువంటి దేవుడు కూడా తోడై ఉన్నాడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎంత మంచి మాట రాయబడిందో. వారు భయపడకుండా, వారు సురక్షితముగా ఉండునట్లుగా దేవుడు వారిని నడిపించారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. ఏమండి, నీవు దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. సుమారుగా బైబిల్ గ్రంథంలో 360 చిల్లర సార్లు భయపడవద్దు, 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 నీవు భయపడవద్దు అనే మాట రాయబడి ఉన్నది. నా వైపు చూడండి. ఏ మాట? భయపడవద్దు. అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా దేవుడు ఏం చెబుతున్నాడు? చెప్పండి, ఏం చెబుతున్నాడు? డోంట్ ఫియర్, భయపడవా. ఏమండి, ఏం చేయబాకు? డోంట్ ఫియర్, భయపడబాకు. మంచి మాట నా దేవుని పిల్లరా. ఏమండి, ఇశ్రాయేలీలందరూ కూడా వారు భయపడకుండా, వారికి ఎన్ని అవాంతరాలు, ఎన్ని ప్రతికూల వాతావరణాలు ఎదురవుతా ఉన్నప్పటికైనా సరే, ఏమండి, దేవుడు వారి భయపడకుండా వారిని సురక్షితముగా నడిపించాడు. దేవుని వాత్సల్యతను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీకు కూడా బోధిస్తా ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ దేవునినైతే ఆరాధన చేసుకున్నారో ఆ దేవునినే నీవు, నేను, మనము ఆరాధన చేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడే ప్రధాన కాపరిగా నిలిచి నిన్ను, నన్ను, మనలను నడిపిస్తున్నారు. భయపడబాకు. దేనికి భయపడతావు? ఎవరికి భయపడతావు? దేనికి భయపడాలి? మన జీవితంలో భయపడవలసింది ఒకే ఒక్కరికి. అది ఎవరికో తెలుసా? ఒక్క దేవునికి తప్ప. ఎవరికి భయపడాలి? చెప్పండి, ఎవరికి భయపడాలి? ఒక దేవునికి తప్ప. మరి దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎక్కడో ఒక ఫోటో చూశాను. ఒక బొద్దింక. ఏమండి, ఈ బొద్దింకకి ఎవరంటే భయం? చెప్పండి, బొద్దింకకి ఎవరంటే భయం? ఎవరంటే భయం? పిల్లి వచ్చింది అనుకో, బొద్దింకని ఏం చేసిద్ది? చంపిద్దా? పిల్లులంటే భయం. పిల్లికి ఎవరంటే భయం? కుక్క అంటేనా? గుడ్, కుక్క అంటే భయం. కుక్కకి ఎవరంటే భయం? చెప్పండి, కుక్కకి ఎవరు భయం? ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోతున్నావు అనుకో, కుక్కకి ఎవరంటే భయం అండి? మనుషులంటే భయం. మనిషికి ఎవరంటే భయం? దేవుడా? మనిషికి దేవుడు అంటే భయం ఉందా?
ఏమండి? చుట్టి మరలా పిల్లులన్నా, కుక్కలన్నా, బొద్దింకలన్నా, ఏమండి, మనిషికి భయం. మనము దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. నా దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడలో మీరు సురక్షితముగా ఉండడానికి మీరు వచ్చారు. గట్టిగా చెప్పుకోండి, హల్లెలూయా. నేను మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి ఆ మాటలు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువారు సురక్షితముగా నివసించును. 3:23 కూడా చదవండి. ఎప్పుడు? పై వచనాలు. దేవునికి స్తోత్రం. నా కుమారుడా, 21, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకు. అవి నీకు జీవము గాను నీ మెడకు అలంకరముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటయ్యా అంటే, దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మనం ఏం చేయాలయ్యా అంటే జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక భక్తుడు అంటాడు, హృదయము అనేటువంటి పలక మీద రాయబడాలంట దేవుని వాక్యం. ఏమండి? దేవుని వాక్యం ఎక్కడ రాయబడాలయా అంటే మన హృదయము అనేటువంటి పలక మీద రాసుకోవాలి. దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. నా వైపు చూడండి. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఏమండి, సార్ మీరు బాగున్నారా అని అంటాడు. బాగా తెలిసిన వ్యక్తి. నేను అప్పటికి సేవా పరిచర్యలో ఏమీ లేను, చదువుకుంటున్నాను. ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి, సార్ మీరు బాగున్నారా, మీతో మాట్లాడాలి అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆశ్చర్యపోతున్నాను. ఇతడు నా స్నేహితుడే, ఇతడేమిటి కొత్తగా పిలుస్తున్నాడు, పైపించి నాతో ఏదో పని ఉంది అని అంటున్నాడు. ఏమిటి సంగతి అని నేను అడిగా. అప్పుడు ఆ కుర్రవాడు కూర్చోబెట్టి నాతో అంటున్నాడు, నేను ఒక సంస్థలో జాయిన్ అయ్యా, అది చాలా మంచి సంస్థ. ఏమండి, నీవు కూడా జాయిన్ అవ్వు. మేము త్వరలో వైజాగ్లో, ఎక్కడ? వైజాగ్లో బీచ్కు ఎదురుగానే, ఏమండి, దేనికి? వైజాగ్ బీచ్కి ఎదురుగానే ఒక పెద్ద బిల్డింగ్ ని కొనేటువంటి స్థితిలోనికి మేము వెళ్ళబోతున్నాము అని అన్నాడండి. నాకు గుండె గుబేలు మాది. ఓరి బాబోయ్, వైజాగ్లో బీచ్కి ఎదురుగా ఇల్లు కొనుక్కుంటారా? అన్ని డబ్బులు, ఆ స్థితి మీకెక్కడిది అని నేను అడగబోతున్నా లోపు అతనే చెబుతున్నాడు, నేను ఒక సంస్థలో జాయిన్ అయ్యా. ఏమండి, అతి కొద్ది కాలంలోనే ఆ ప్రొడక్టులు కనుక అమ్మినట్లయితే, ఆ ప్రొడక్టులు సేల్ చేసినట్లయితే ఆ ఉన్నతమైన స్థితిలోనికి మేము వెళతాం. కావాలంటే ఇదిగో ప్రూఫ్లు అని చెప్పని ఏవో 2-3 ముందు పెట్టాడు. నేనేమన్నానంటే, నీకు ఒక నమస్కారం, ఇక సెలవిప్పించు అని చెప్పాను. అర్థమవుతుందా? ఇక సెలవిప్పించు, నాకు వద్దు ఇట్లాంటి అన్న. అదేమిటి, నీకు డెవలప్ అవ్వాలని లేదా ఏమండి అని చెప్పి అన్నాడు. అభివృద్ధి పరచబడాలని ప్రతి మనిషికి ఉండిద్ది, కానీ ఈ విధంగా కాదు. మీకు అర్థమవుతుందా? ఏమండి, నాకు అప్పుడేమీ, నేను పాస్టర్ని కాలేదు, జాగ్రత్తగా, నేనే పాస్టర్ని కాలేదు అప్పటికి. నాకే వాక్యం కూడా పెద్దగా తెలియదు. కానీ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి బైబిల్ పట్టుకొని 1-2 ముక్కలు చదివేవాడిని. అది కూడా సామెతల గ్రంథం చదువుకునేవాడిని. సామెతల గ్రంథం ఎందుకంటే మంచి మాటలు ఏ ఉంటాయని అన్నారు, యవనస్తుడికి అలాంటి మాటలు కావాలంట అని చెప్పానని నతనేలో ఏ గ్రంథం? సామెతల గ్రంథాన్ని ఎక్కువగా చదివేవాడిని. మరి ఆ చదవటం మూలంగానేమో ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది. ఏమండి, ధనవంతులు అవడానికి ఆతురపడవద్దు. ఏమవడానికి? చెప్పండి. ఏమవడానికి? ధనవంతులు అవడానికి ఆతురత వద్దు. ఎందుకయ్యా అంటే,
దానిని ఆశపడినట్లయితే దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోయిద్ది. ఆ ధనానికి ఉన్న గుణం రెక్కలు వచ్చి ఎగిరిపోయిద్ది. దాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఏమండి, దాని మీద దృష్టి పెట్టినట్లయితే అవివేకయుక్తములైనటువంటి ఆలోచనలలోనికి వెళ్ళిపోతారు మానవులు. అవివేకయుక్తమైనటువంటి ఆలోచనలు అంటే వివేకం అనేటువంటిది చచ్చిపోయిద్ది. అర్థమవుతుందా? డబ్బు సంపాదించాలి, ధనవంతులు కావాలి, డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆ క్రమంలో నేడు మీరు చూస్తున్నారు అనేక మంది పోయి జైళ్లలో మూలుగుతున్నారు. ఏమండి, లంచాలకు మరిగో, లేకపోతే స్కాములో, లేకపోతే మరొకటో గొప్ప గొప్ప అధికారులు సైతం వెళ్ళి జైలులో పడి మూలుగుతున్నారు. పట్టబడిన వారు కొందరైతే, పట్టబడని వారు ఎందరో ఉన్నారు. వీళ్ళు అనుకుంటారు మేము దొరకలేదు, మేము దొరలము అని చెప్పానని. ఒకవేళ ఎక్కడ దొరకపోవచ్చు. ప్రతి మానవుడు కూడా దేవుని ఎదుట దొరికే రోజుంది. నేను అప్పుడే ఆలోచన చేశాను. ఏమండి, ఇది వే కాదు, ఇది మార్గం కాదు, త్వరగా మీరు డెవలప్ అవ్వచ్చట అని చెప్పాను అంటున్నారు. ఖచ్చితంగా ఇది బోల్తా కొట్టిద్దని నేను అనుకున్నాను నా మనసులో. ఒక నమస్కారం కొట్టాను. అయ్యా నీకు నమస్కారం, నేను జాయిన్ గాను, నాకు వద్దు అని చెప్పన్నాను. 4 రోజులు కాలేదండి, మరి ఆ సంస్థ ఏమైపోయిందో అది ఏమైపోయిందో నాకు తెలియదు. కానీ అందులో చేరిన వాళ్ళు మొత్తం కూడా దగ్గర 1-2 లక్షల అప్పులు పాలైపోయారంట. ఏమైపోయారు? అప్పులు పాలైపోయారు. వాళ్ళ ఆశలు ఏమైపోయినాయి అంటే అడుగంటిపోయినాయి. వైజాగ్ బీచ్ పక్కన ఇల్లు కట్టుకుంటామని చెప్పని అన్నారు. ఇప్పుడు ఏ పక్కన కట్టుకున్నారో నాకు తెలియదు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానయ్యా అంటే, నా వైపు చూడండి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో రాసుకొని వాటి ప్రకారము మనము నడిపించబడుతూ ఉన్నట్లయితే మనము సురక్షితముగా మనం ఉంటాము. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నెంబర్ 1. రెండవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఆ మాట చదవండి. కీర్తనల గ్రంథము 57వ కీర్తన మొదటి వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. రెండవ అనుభవం ఏమిటయా అంటే, దేవుని రెక్కల నీడలోనికి మనం చేర్చబడితే ఏమండి, మన ఆపదలు అన్నీ కూడా తొలగిపోతాయి. దేవుడు తొలగించి వేస్తాడు. ప్రతి ఆపదను కూడా ఆయన తీసివేస్తారు. దావీదు అంటాడు, దావీదు అయ్యా నీ రెక్కల నీడలోనికి నేను శరణు వస్తున్నాను. నా ఆపదలన్నీ కూడా నా బ్రతుకులో ఎదురయ్యేటువంటి ఆపదలు అన్నీ కూడా తొలగిపోవాలి, తొలగించి వేయబడాలి. ఓ ప్రక్కన సౌలు దావీదు యొక్క ప్రాణాన్ని తీయాలి అని చెప్పనని ప్రాణ సంకటముగా మారాడు సౌలు. మరొక ప్రక్క కడుపుకు పుట్టినటువంటి బిడ్డలే ఏమండి అధికారం కొరకు దావీదుని చంపాలి అని ఎదురు చూస్తున్నారు. బయట వారి వలన ఏమండి ఆపదలు, కుటుంబస్తుల వలన దావీదుకి వేదనలు, శోధనలు, బాధలు. నా అన్న ఏ మనుష్యుడికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఏమండి దేవుని రెక్కల నీడలోనికి వెళ్ళిపోతున్నాడండి. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి. దేవుని రెక్కల నీడలోనికి వెళ్ళిపోతున్నాడు. ఆయన గారు అంటున్నారు, నా ఆపదలన్నీ కూడా తొలగించవేయబడాలి, తొలగిపోవాలి. నా ఆపదలన్నీ కూడా తీసివేయబడాలి. ఈ మాట కూడా మీరు చదవండి. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 9వ వచనం.
17వ కీర్తన 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. ఏండి చూసారండి, ఒకడు కనుపాపను కాపాడుకొనున్నట్లుగా, కనుపాపను కాపాడుకొనున్నట్లుగా, కనుపాపను కాపాడుకొనున్నట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా. ఏ రీతిగానంట ఎంత మంచి అనుభవం అండి. మీరెప్పుడైనా మీ కనుపాపను మీరు గమనించారా? ఏమండి గమనించారా? మీ కంటి పాపను మీరెప్పుడైనా గమనించారా? ఏమండి ఏం గమనించారు చెప్పండి? ఏమండి నీ కంటి పాపను కాపాడటానికి 2 తలుపులను దేవుడు నీ కంటి మీద పెట్టాడు, కనురెప్పలు. ఏమండి ఈ కనురెప్పలు ఈ కంటి పాపని ఏం చేస్తాయి అంటే ప్రొటెక్ట్ చేస్తాయి. అవునంటారా కాదంటారా? అవునా కాదా అండి? కనురెప్పలు కంటి పాపని ప్రొటెక్ట్ చేస్తాయి. ఏ రీతిగా ప్రొటెక్ట్ చేస్తాయి? ఇదిగో ఏమండి ఏ రీతిగా ప్రొటెక్ట్ చేస్తాయి? ఇప్పుడు నేను వచ్చి అమ్మో ఏంటి కళ్ళు మొత్తున్నా, కళ్ళజోడు ఉంది. ఏమండి కళ్ళజోడు ఉంది, పైపెచ్చు మా సేవకుడు ఏమండి కొడతాడా వేస్తాడా? మరి కళ్ళు ఎందుకు మొత్తున్నా? విత్ ఇన్ సెకండ్స్ కాదు, మిల్లీ సెకండ్స్. ఏమండి ఆ కంటికి ఏదో జరిగిద్దేమో అనేటువంటి అంటే ఆ సెన్స్ కనురెప్పలు వెంటనే మోస్తున్నావు. అతనే కాదు, ఎవరన్నా అదే పరిస్థితి. నువ్వున్నా నేనున్నా ఎవరన్నా అదే పరిస్థితి. ఏమండి ఆ ప్రొటెక్షన్, ఆ సెన్సార్ ఆ కంటి రెప్పలకు ఏమండి దేవుడు పెట్టాడు. ఎలా కాపాడుతున్నాయి? ఏమండి ఏది కలగకుండా అవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి. మీకు అర్థం కావడానికి చెప్పా. ఒకడు తను కనుపాపను కాపాడుకొనున్నట్లు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడయ్యా అంటే ఏమండి కాపాడుతున్నాడు. స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట. ఎంతమందికి అర్థమైంది? మీరు ఈ వాక్యాలు రాసుకోవాలి. నేను చాలాసార్లు చెబుతున్నాను, చదువుకున్న వాళ్ళు కాస్త పెన్ను పుస్తకాలు కూడా పెట్టుకోండి, రాసుకోండి. ఉపదేశాలు గాలికి కొట్టుకొని పోయినట్టుగా కాదు. ఏమండి భద్రపరచబడాలి. పౌలు అదే పని చేశాడు, పేతురు అదే పని చేశాడు. ఏమండి ఉపదేశాలు భద్రపరచబడుతున్నాయి. ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం మరలా వింటా ఉన్నాము. ప్రాణశత్రువులు ఎదురవుతున్నా సరే, ఏమండి ఎన్ని శోధనలు, బాధలు, ఆపదలు ఎదురవుతున్నా సరే, దేవుడు వాటన్నిటి నుంచి కూడా నా దేవుని పిల్లరా అవి తొలగించి వేస్తారు. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో మీరు పెట్టబడినటువంటి వారు ప్రతి ఆపదను కూడా, ప్రతి విపత్తును కూడా, ప్రతి ప్రాణ సంకటాన్ని కూడా నా దేవుడు మిమ్ములను సంరక్షించి తొలగించి వేయునుగాక. మీరు విశ్వసించండి, ఆయన రెక్కల నీడలో మీరు ఉండండి. ప్రతి ఆపద నీ నుంచి తొలగించి వేయబడుతుంది. ప్రతి కీడు నీ నుంచి తొలగించి వేయబడుతుంది. ప్రతి విపత్తు మీ నుంచి తొలగించి వేయబడుతుంది. రెండు విషయాలు. మూడవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, ఆ మాటలు చదవండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం.
అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవ అనుభవం ఏమిటయా అంటే, దేవుని రెక్కల నీడ ఏమి కలుగు చేసిద్దయా అంటే ఆరోగ్యము. చెప్పండి ఏం కలుగు చేసిద్ది చెప్పాలా? ఆరోగ్యము. మొన్న మధ్య ఎక్కడో నేను చూశాను, డబ్బు, బంగారము, పొలము, ఏమండి, కారు, ఇవన్నీ ముందు పెట్టి ఇవి కావాలా, ఆరోగ్యం కావాలా, ఏది కావాలి నీకు, మీరు కోరుకోండి అని అంటే ఏం కోరుకుంటారు? డబ్బు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, పొలాలు కావాలా, లేకపోతే కారు కావాలా, ఆరోగ్యం కావాలా? ఏం కోరుకుంటారు? ఆలోచన చేసి చెప్పండి. దేవుడు అంటున్నాడు, మీరు ఏది కోరుకుంటే దాన్నే ఇస్తాడు. కారు వద్దు మీకు, బంగారం కూడా వద్దు, డబ్బులు వద్దు, పొలాలు స్థలాలు వద్దు. ఏంది? డబ్బుగా ఆరోగ్యం వద్దా? బా, ఇప్పుడు అక్కడ రాయబడిన సంగతి నేను చదువుతున్నాను. నీకు ఆరోగ్యం లేకుండా తమ్ముడా నువ్వు 100 కోట్లకు యజమానివి, ఉపయోగం ఉందా? నా మాట మీకు అర్థమైందా? ఉపయోగం ఉందా? నీకు ఆరోగ్యం లేదు, నీ బ్యాంకు బ్యాలెన్స్ 100 కోట్లు, తిండి తినలేవు, నిద్ర పోలేవు, ఏమండి, నడవడానికి ఓపిక లేదు, కూర్చోడానికి ఓపిక లేదు, పండుకుంటేనేమో వీపున పుండ్లు, ఏంటి ఉపయోగం? అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, ఇప్పుడు చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన మాట, ఆ వెనక సైడ్ రాస్తారు, ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పారు. ఏమండి, ఆరోగ్యం ఆయన రెక్కల నీడలో ఏమున్నదయ్యా అంటే ఆరోగ్యము. ఈనాటి సమాజానికి ఆరోగ్యం లేదు కాబట్టే పుట్ట గొడుగులాలా ఏమండి కార్పొరేటు ఏంటి హాస్పిటల్స్ కానివ్వండి లేదా మరొకటి వెలుస్తూ ఉన్నాయి. నేను ఆలోచన చేశాను, నా వైపు చూడండి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పాలి. మీకు తెలిసిన 4 చిట్కాలు చెప్పండి. తినాలి. ఏం తినాలి? ఫుడ్ తినాలా? అన్నం తింటే ఆరోగ్యం పోయిద్దని చెప్పారని ఇప్పుడు చదువుతున్నారు. అయ్యి చూడరు. వైట్ రైస్ తింటే ఏమండి షుగర్లో వెదుగుతున్నాయి, తినబాకుండా అని ఇప్పుడు చదువుతున్నారు. వింటున్నారా? వింటాం. అయ్యి మనుషుడు ఏమనుకుంటాడయ్యా అంటే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలండి. మంచి ఫుడ్. ఏ ఫుడ్? మంచి ఫుడ్, మంచి ప్రోటీన్స్, విటమిన్స్, క్యాలరీస్, అవి ఇవి ఉన్న ఫుడ్ తినాలి అని అనుకుంటాడు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలండి, వ్యాయామం కసరత్తులు చేయాలి అని అనుకుంటాడు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆసనాలు వేయాలండి, ఆసనాలు. ఏమండి, మంచి ఫుడ్ తినేవాళ్ళు, మంచి ఆహార పదార్థాలు స్వీకరించేవాళ్ళు, మంచి వ్యాయామం చేసేవాళ్ళు, కసరత్తులు చేసేవాళ్ళు, ఆసనాలు చేసేవాళ్ళు మీరు వింటున్నారు. ఆసనాలు వేస్తానే ఏమండి శాసనాల మీద నిలిచిపోయే విధంగా మార్చబడుతున్నారు. ఎంతో మంది సెలబ్రిటీలను మీరు చూశారు, వింటున్నారు. ఏమండి, వెళ్తానే పరిగెత్తుతానే రన్నింగ్ లో వెళ్తానే మార్గ మధ్యలో ఊపిరిపోతా ఉంది. అంటే ఇవన్నీ తప్ప అని మీరు అనుకుంటారేమో. కాదు, తప్పు అని నేను చెప్పడం లేదు. ఏమండి, నువ్వు రన్నింగ్ చేసుకో, లేకపోతే నువ్వు ఆసనాలు వేసుకో, నువ్వు ఏమండి నువ్వు మంచి ఫుడ్ తిను, ఇంకొకటి ఏంటో వగైరా ఇవన్నీ కాదు గాని నా దేవుని రెక్కల నీడలో
ఒక మనిషికి ఆరోగ్యం ఉన్నది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆరోగ్యం ఎక్కడున్నది? చెప్పండి ఎక్కడున్నది? దేవుని రెక్కల నీడలో ఆరోగ్యం ఉందండి. ఆయన రెక్కలు కలుగు చేస్తున్నాయి ఆరోగ్యాన్ని. ఏమండి, 3 విషయాలు నేను మీకు చెప్పాను. 4వది ఈ మాట మీరు చదవండి. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. ఆశ్రయము. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నెంబర్ 1, ఆయన రెక్కల క్రింద ఏమున్నది? సురక్షితము. నెంబర్ 2, ఆయన రెక్కల క్రింద ఏమున్నది? ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. నెంబర్ 3, ఆయన రెక్కల క్రింద ఏమున్నది? ఆరోగ్యము. నెంబర్ 4, దేవుని రెక్కల క్రింద ఆశ్రయము. 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 ఏమండి? ఆశ్రయము. దేవుని పిల్లలరా, దేవుడి రెక్కలు మనకి ఏమిటయ్యా అంటే ఆశ్రయము. ఆశ్రయము. నా వైపు చూడండి. ఇశ్రాయేలీయుల గురించి ఒక మంచి మాట అన్నాడండి. ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, పక్షి గూడు కట్టుకునిద్ది, పిల్లలను పెట్టుకునిద్ది. ఏమండి? ఆ పిల్లలని మరలా ఏం చేసిద్దయ్యా అంటే తన రెక్కల మీద ఎక్కించుకొని వాటిని మోసిద్ది. పక్షిరాజు చేసేటువంటి పని ఏంటయ్యా అంటే, ఏమండి, పిల్లలను పెట్టి కొంతకాలం తర్వాత మరలా వాటిని మోసిద్ది. ఎక్కడ మోసిద్దయా అంటే గ్రద్ద రెక్కల మీద వాటిని మోసిద్ది. స్తోత్రం చెబుతారా? మొన్న ఈ మధ్య ఆ ఇంటి, నేను ఉండేటువంటి ఇంటి ప్రాంతం, ఆ సరౌండింగ్లో చుట్టూ ఆ బజారుకి కోతులు వస్తా ఉన్నాయి. కోతులు. ఒక కోతిని నేను గమనించాను. దానికి ఒక కాలు సైడు ఇంతలావున ఏదో ఉబ్బినట్టుగా ఉంది. ఏమిటిది? ఈ కోతి కాలు ఈ రీతిగా ఉబ్బి ఉన్నది అని చెప్పి నేను కాస్త తీక్షణంగా చూశా. ఏమండి, అది ఉబ్బటం కాదు, దాని పిల్ల దాని కాలును పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంది దాని పిల్ల. ఈ కోతి ఎగురుతుంది, దూకుతుంది, అవుని ఆ గోడ నుంచి గోడ మీదకి వెళ్తుంది. అయినా సరే ఈ పిల్ల జారి పడటం లేదు. ఏమండి, ఈ పిల్ల జారి పడటం లేదు. అదేమో చేయాల్సిన ఫీట్లన్నీ చేస్తా ఉంది. దాని తల్లి మీద దానికి ఎంత నమ్మకమో. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, నా దేవుని పిల్లరా, దేవుని రెక్కల నీడలో మనకేం కలుగుతుందయా అంటే ఆశ్రయము కలుగుతున్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణములు కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము మాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నన్ను నడిపించుమా.
లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు అందుకే స్తుతి గణ మహిమల, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఒక ఆశ్రయ దుర్గము, ఆయన ఒక ఆశ్రయపురము. నా దేవుని పిల్లరా, దేవుని వాత్సల్యతను బట్టి దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నారు. ఆయన రెక్కల క్రిందకి మీరు వచ్చారు, మీరు సురక్షితముగా నడిపించబడుదురుగాక. ఆయన రెక్కల క్రింద మీరు ఉండండి. ప్రతి ఆపద శత్రు భయాలన్నీ కూడా, ప్రతి ప్రాణ సంకటాలన్నీ కూడా దేవుడు తొలగించి వేయునుగాక. ఆయన రెక్కల క్రిందకి మీరు వచ్చారు, మీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన రెక్కల క్రిందకి మీరు వచ్చారు, దేవుడు ఒక ఆశ్రయపురమ వలె మీ ఎడల నిలిచి మిమ్ములను నడిపించునుగాక. కళ్ళు మూయండి, ప్రార్థన చేయండి. కళ్ళు మూయండి, ప్రార్థన చేయండి. 4 అనుభవాలు దేవుడు మాట్లాడారు. 4 అనుభవాలు. దేవుని రెక్కల నీడలోనికి మనుష్యులందరూ కూడా వస్తారు అని. చేద్దాం, ప్రార్థన చేద్దాం.